ఓకే అండి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఫార్ములా ఏంటండి? లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ మైనస్ పై బై ఎక్స్, లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములాస్ కంపల్సరీ రావాలండి. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం 3లో 1. 3లో ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x పవర్ 6 dx. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x పవర్ 6. ఓకే, ఓకే, మీకు ఆల్రెడీ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను. ఈ x పవర్ 6ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాస్తాను నేను. ఓకే, ఇంటిగ్రల్ x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x పవర్ 6ని ఇలా ఎక్స్ప్రెస్ అయ్యిందండి. ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, లెట్ ఎక్స్ క్యూబ్ని టీ అనండి. లెట్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆల్రెడీ చెప్పాము మీకు. ఓకే, ఎక్స్ క్యూబ్ని ఏమనాలి? టీ అనాలి. ఓకే, ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏంటి? 3x స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. ఓకే, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుంది? 1/3 డిటీ అవుతుంది. 1/3 డిటీ. ఇవన్నీ రీప్లేస్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రీప్లేస్ చేద్దాం. ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. సబ్స్టిట్యూషన్ మెథడ్ డిస్కస్ చేసాం మనం. ఓకే, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏంటి? 1/3 డిటీ అవుతుంది. నేను డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ నథింగ్ బట్ 1/3 డిటీ. ఆ న్యూమరేటర్ అంతా 1/3 డిటీ అవుతుంది. డినామినేటరు దీన్ని టీ అన్నారు కదా, టీ స్క్వేర్ వస్తుందండి. 1/√1 మైనస్ టీ స్క్వేర్. దేనికి ఫార్ములా అది? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ టీ. ఫార్ములాస్ రావాలి. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సైన్ ఇన్వర్స్ టీ. లాస్ట్లో మీరు ఆ టీని రీప్లేస్ చేయాలండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే ఏంటండి? టీ అంటే ఎక్స్ క్యూబ్. టీ ప్లేస్లో ఎక్స్ క్యూబ్ రాయండి. టీని రీప్లేస్ చేయాలి. ఓకే, ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్. దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే న్యూమరేటర్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లో వస్తుంది. చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దేనికి డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది? ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది. ఓకేనా, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏంటి? 3x స్క్వేర్. సో ఎక్స్ పవర్ 6ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం అండి. సేమ్ ప్రొసీజర్ చూడండమ్మా. 3లో 3 థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 8 బై స్క్వేర్ రూట్ ఆఫ్, స్క్వేర్ రూట్ లేదండి, ఎక్స్ పవర్ 8 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 18, 1 ప్లస్ ఎక్స్ పవర్ 18 డిఎక్స్. ఓకే, 1 ప్లస్ ఎక్స్ పవర్ 18 డిఎక్స్ ఇచ్చారు. దేన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ పవర్ 8 వస్తుంది. ఎక్స్ పవర్ 9కి డెరివేటివ్ ఏంటి? ఎక్స్ పవర్ 9. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 ఏంటి?
9 ఇంటూ ఎక్స్ పవర్ 8. ఓకే, ఎక్స్ పవర్ 8 రావాలంటే ఎక్స్ పవర్ 9 ఉండాలి, మనకి ఎక్స్ పవర్ 9 ఉండాలి కదా. సో ఎక్స్ పవర్ 18 చూడమ్మా, దీన్ని ఎక్స్ పవర్ 9 హోల్ స్క్వేర్ రాయండి. ఎక్స్ పవర్ 9 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఎక్స్ పవర్ 9. సో ఎక్స్ పవర్ 9 టీ అనండి. లెట్ ఎక్స్ పవర్ 9 ఈక్వల్ టు టీ. ఎక్స్ పవర్ 9కి డెరివేటివ్ ఏంటి? 9 ఇంటూ ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. అది అంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వేస్తున్నాం. ఇక్కడ ఏమొస్తుంది? టీకి డెరివేటివ్ డిటీ బై డిఎక్స్ వస్తుంది కదా, డిటీ బై డిఎక్స్. ఆ డిఎక్స్ని లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను డైరెక్ట్గా. ఓకేనా, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ వేస్తున్నాం బోత్ సైడ్స్. ఎక్స్ పవర్ 9 డెరివేటివ్ 9x పవర్ 8. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? డిటీ బై డిఎక్స్ వస్తుంది. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కదా, డిటీ బై డిఎక్స్ వస్తుంది కదా, ఆ డిఎక్స్ని లెఫ్ట్ సైడ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. డైరెక్ట్గా రాస్తున్నాను. ఓకేనా, ఇది అలవాటు చేసుకోండి. డిటీ బై డిఎక్స్ లెఫ్ట్ సైడ్ వస్తే ఆ డిఎక్స్ మల్టిప్లై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ పవర్ 8 డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 8 డిఎక్స్ అంటే ఏంటమ్మా? 1/9 డిటీ. ఇదంతా 1/9 డిటీ అవుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాయాలి ఫస్ట్. దీన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 8 డిఎక్స్ అంటే ఏంటి? 1/9 డిటీ. 1/9 డిటీ. ఓకే, హియర్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 అంటే ఏంటమ్మా? టీ. టీ స్క్వేర్ రాయండి. ఇక్కడ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే చెప్పేది అర్థమవుతుందండి. టీచింగ్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ 1/a² ప్లస్ x² ఆర్ x² ప్లస్ a². 1/x² ప్లస్ a². లేదంటే 1/1 ప్లస్ x². ఫార్ములా ఏంటి? దేనికి ఇంటిగ్రల్? దేనికి ఫార్ములా? అది tan ఇన్వర్స్ x. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² అంటే tan ఇన్వర్స్ x ప్లస్ c అని ఫార్ములా. అది tan ఇన్వర్స్ t రాయండి ఫస్ట్. టీని రీప్లేస్ చేయాలి. 1/9 tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఏంటమ్మా? ఎక్స్ పవర్ 9. t అంటే ఎక్స్ పవర్ 9. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఫోర్లో 1 చూడమ్మా. 4లో ఫస్ట్ ప్రాబ్లం. 4లో 1. ఓకే, ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ 3x మైనస్ 4 dx ఉందండి. ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 బై x² ప్లస్ 3x మైనస్ 4. ఓకే, ఈ డినామినేటర్లో దీనికి డెరివేటివ్ ఏంటండి? x²కి డెరివేటివ్ 2x, 3x డెరివేటివ్ 3, దీని డెరివేటివ్ 0. అంటే దీనికి డెరివేటివ్ ఏమొస్తుంది? 2x ప్లస్ 3 వస్తుంది. అంటే దీని డెరివేటివ్ పైన ఉంది. సో ఎస్టర్డే మీకు ఫార్ములా చెప్పాం. ఓకేనా, సెకండ్ ఎక్సర్సైజ్ బిఫోర్ ఫార్ములాస్ చెప్పాం. ఫార్ములాస్ ఏంటి? ఇంటిగ్రల్ f'/f(x) అంటే ఈ డినామినేటర్ ఫంక్షన్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే ఫార్ములా ఇంటిగ్రల్ f'/f(x) అంటే ఫార్ములా ఏంటి? log mod f(x). అనదర్ ఫార్ములా ఇంటిగ్రల్ f'/√f(x). రూట్లో ఉంటే ఇదండి ఇంటిగ్రల్ f'/√f(x) అంటే ఫార్ములా ఏంటమ్మా? 2√f(x) ప్లస్ c 2√f(x) ఫార్ములా అది.
ఫార్ములాస్ అన్ని గుర్తుండాలి ఇవన్నీ, ఓకేనా. ఇంటిగ్రల్ అనదర్ ఫార్ములా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. 3 ఫార్ములాస్, ఓకే. అంటే ఈ ఫంక్షన్ రూట్లో ఉంటుంది, దీని డెరివేటివ్ పైన ఉంటుంది. ఫంక్షన్కి పవర్ ఉంటుంది, దీని డెరివేటివ్ ఇంటూ ఉంటుంది, మల్టిపుల్గా ఉంటుంది, ఓకేనా. అప్పుడు ఫార్ములాస్ అవి. ఇది సెకండ్ ఫార్ములా, దీని డెరివేటివ్ పైన ఉంది, అంటే ఎఫ్ డాష్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డైరెక్ట్గా ఫార్ములా ఏంటి? 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్సే. 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, అదే ఆన్సర్. 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ secant x into log of secant x plus tan x dx. Secant x into log of secant x plus tan x dx. ఓకే, ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దామండి. దీన్ని t అనుకోండి, log of secant x plus tan x. ఓకే, let log of secant x plus tan x ని t అనండి. log x డెరివేటివ్ log x డెరివేటివ్ 1 by x అండి. log x డెరివేటివ్ 1 by x. ఇన్నర్ డిఫరెన్షియేట్ చేస్తే secant x డెరివేటివ్ secant x ఇంటూ tan x. tan x డిఫరెన్షియేట్ చేస్తే secant square x dx ఈక్వల్ టు dt. డెరివేటివ్ చేస్తే dt బై dx వస్తుంది. ఆ dxని నేను లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను. ఓకే, secant x డెరివేటివ్ secant x tan x డెరివేటివ్ secant square x. secant x కామన్ తీయండి, టేక్ secant x కామన్. సో యూ గెట్ secant x ప్లస్ tan x బై secant x ప్లస్ tan x dx ఈక్వల్ టు ఏమవుతుందండి? dt అవుతుంది. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు secant x dx ఏమవుతుందండి? dt. సో హియర్ secant x dx dt అవుతుంది. దీన్ని t అన్నారు అంటే t dt, డైరెక్ట్గా t dt. secant x dx ప్లేస్లో dt రాశాను, దీని మొత్తాన్ని t అనుకున్నారు, లాగ్ ఆఫ్ t రాశాను. ఇంటిగ్రల్ t dt. ఇంటిగ్రల్ t అంటే పవర్లో ఏం లేకపోతే ఏమున్నట్లు? 1 ఉన్నట్టు. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా. ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. 1 ప్లస్ 1 ఎంత? 2. ఇంటిగ్రల్ t అంటే t స్క్వేర్ బై 2. ఆ టీని రీప్లేస్ చేయాలి లాస్ట్లో. t అంటే ఏంటి? లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x. log of secant x plus tan x whole square by 2 plus c. ఓకే,
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నామండి, డేటెడ్ సమ్స్ చెప్తున్నాం. దీప్తి టెక్స్ట్ బుక్లో డేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ప్రీవియస్ సమ్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి. ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అన్ని మోడల్స్ కవర్ అయ్యేట్టుగా డిస్కస్ చేస్తున్నాం. ఆ రిమైనింగ్ అన్నీ మీరు హోంవర్క్ చేయండి. ఓకే, ఇంటిగ్రల్ 1 + x ఇంటూ e పవర్ x బై 1 + x ఇంటూ e పవర్ x బై cos square x ఇంటూ e పవర్ x dx. 1 + x ఇంటూ e పవర్ x బై cos square x ఇంటూ e పవర్ x dx. ఓకే, x ఇంటూ e పవర్ x, x ఇంటూ e పవర్ xని t అనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడే. ఈ సెకండ్ ఎక్సర్సైజ్లో మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, ఆ రిమైనింగ్ ఫార్ములా చెప్పాను కదా, ఇంటిగ్రల్ f'/f(x) అంటే log f(x) అని. ఇప్పుడు ఫార్ములాస్ రాసాం కదా, 3 ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ మీద బేస్ చేసుకుని ఉంటాయి, లేకుంటే ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటాయి. ఓకే, x ఇంటూ e పవర్ xని t అన్నాను, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. రాయండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు అని రాయొచ్చు. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై చేయాలి. హియర్ యూవీ రూల్ అప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కదా, యూవీ రూల్ అప్లై చేస్తే యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1 అయింది. ఈక్వల్ టు ఏమొస్తుంది, డిటీ బై డిఎక్స్ వస్తుంది. డిటీ బై డిఎక్స్లో నేను డిఎక్స్ ఇక్కడ రాస్తున్నాను, డిటీ. హియర్ ఎక్స్ కామన్ తీస్తేనండి, ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే, ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే x + 1 వస్తుందండి. x + 1 dx ఈక్వల్ టు dt, అంటే ఈ పార్ట్ x + 1 ఇంటూ ఈ పవర్ x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఈ పార్ట్ అంతా, న్యూమరేటర్ పార్ట్ అంతా ఏమవుతుంది, dt. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ పార్ట్ అంతా dt అవుతుంది, న్యూమరేటర్ అంతా dt అయింది. దీన్ని t అన్నారు కదా, cos square t, 1/cos square t, దీన్ని t అన్నారు. ఇంటిగ్రల్ 1/cos square θ అంటే ఏంటండి, 1/cos square θ అంటే secant square θ. ఇంటిగ్రల్ secant square x ఫార్ములా, ఇంటిగ్రల్ secant square x ఫార్ములా ఏంటి, tan x. సో హియర్ tan d ప్లస్ కాన్స్టెంట్, ప్లస్ c రాయాలి. ఇంటిగ్రల్ secant square x అంటే tan x, tan t ప్లస్ c. లాస్ట్లో ఏం చేయాలని, టీని రీప్లేస్ చేయండి. tan ఆఫ్ t అంటే x ఇంటూ ఈ పవర్ x ప్లస్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రేషన్ లేనప్పుడు ప్లస్ కాన్స్టెంట్ రాయండి. ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ ప్లస్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఇంటిగ్రల్ secant square అంటే tan టీని రీప్లేస్ చేయండి. t ఈజ్ నథింగ్ బట్ x ఇంటూ ఈ పవర్ x. ఓకే, ఇది ఓకే అండి. సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్. సెకండ్ ఎక్సర్సైజ్లో మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో మీరు దేని టీ అంటే ఈ న్యూమరేటర్ అంతా dt అవుతుంది, చెక్ చేసుకోండి. డెరివేటివ్ ఫార్ములా రావాలి. దీన్ని టీ అన్నావు కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తేనే కదా నీకు dt వచ్చేది. అంటే డెరివేటివ్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్, 1Bలో డెరివేటివ్ ఫార్ములాస్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి అవి కూడా. సెకండ్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్ అండి. టుమారో థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ ఎక్సర్సైజ్ కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఫార్ములాస్ చెప్తాను, ఆ ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లం చేస్తాం. ఓకేనా, ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్, ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. మనకి న్యూ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయినప్పుడు న్యూ ఫార్ములాలు వస్తాయి. ఓకే, అందుకని ప్రాబ్లం ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. డైలీ చదవండి ఫార్ములాస్. ఓకే, థ్యాంక్ యూ అండి. కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అన్ని మోడల్స్ డిస్కస్ చేసాం. ఆ రిమైనింగ్ అన్నీ మీరు హోంవర్క్ చేయండి. సేమ్ మోడల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.